గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఇంకొకటి ఏంటంటే బేసికల్లీ అట్లాంటి లెపర్డ్స్ కూడా ఎప్పుడు వస్తున్నాయంటే ఈ మధ్య లోపల మన దగ్గర స్ట్రే డాగ్స్ ది నెంబర్స్ పెరిగినాయి. స్ట్రే డాగ్ ఈజ్ ఏ వెరీ సాఫ్ట్ టార్గెట్ ఫర్ లెపర్డ్. ఎందుకంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటుందన్నా దానికి ఈజీ టార్గెట్ అండి. అంటే జనరల్ ఈవెన్ లెపర్డ్ కూడా పెద్ద ఘనా జంగలు ఉండవు, అవి ఫ్రింజ్ ఏరియాస్లో ఎక్కువ ఉంటాయి. ఘనా జంగల్ ఉంటే అందులో టైగర్ ఉంటుంది, తర్వాత ఫ్రింజ్ ఏరియాస్ లోపల ఇవి ఉంటాయి. ఇది ఇక్కడి నుంచి ఊర్ల దగ్గర మన అయితే పాస్చర్ ఏరియాస్ ఉండేనో లేకపోతే మన అగ్రికల్చర్ ఏరియాస్లో ఉండేనో అక్కడ ఉన్న చిన్న చిన్న ఎనిమల్స్ని పట్టుకునేది కాబట్టి అట్లట వాటికి మన ఊరి లోపల ఉన్న ఈ స్ట్రే డాగ్స్ కూడా అలవాటాయి. వచ్చేపటి ఇప్పుడు ఈవెన్ హైదరాబాద్ లక్నోలో 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. అవన్నీ కూడా దే హ్యావ్ కమ్ ఫర్ స్ట్రే డాగ్స్. అంటే లిపర్డ్ కానీ ఏదైనా సరే మీరు అడవిలో తీసుకుంటే ఇందాక మాట చెప్పారు ఆ 2 కాళ్ళ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండరు అని, కానీ అడవిలో అడవిలో కూడా చెప్తున్నాను సార్. ఒకసారి మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను బిజ్నోర్ అనే డివిజన్లో పనిచేసినాను 2005 నుంచి 2007. ఎక్కడండి? బిజ్నోర్ అని వెస్టర్న్ యూపీలో ఉండింది. ఆసారి మా ఇదేంటి వాటి ఎన్యూమరేషన్ ఉంటుంది, వాటి సెన్సస్ ఉంటుంది. WWF వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఒక ప్రోటోకాల్ ఇచ్చినారన్నమాట. అంతకుముందటి సర్వేలు ఎట్లా ఉండేటి అంటే వీ యూస్ టు పిన్ పాయింట్ నెంబర్స్, మా ఏరియా లోపల ఇన్ని టైగర్స్ ఉన్నాయని. సమ్హౌ దట్ క్యాల్కులేషన్ యూస్ టు గో రాంగ్. సమ్ టైమ్స్ సరిస్కా అట్లాంటి ప్లేసెస్ లోపల 0 అయినా కూడా ది ఫారెస్ట్ వాస్ ప్రాబబ్లీ రిపోర్టింగ్ సమ్ ఫిగర్, అట్లా అయిపోయి కంట్రవర్షియల్ అయిపోయింది అది. దాన్ని చేపట్టి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏమైందంటే వీ విల్ గివ్ ఏ ప్రోటోకాల్, మీరు మాకు ఫిగర్ చెప్పకండి, యూ గో టు ద ప్లేస్, పోయిన తర్వాత టైగర్కి ఎట్లాంటి ఏరియాస్లో సెన్సస్ చేయాలి, హెర్బివోర్స్ అంటే ఈ జింకల కోసం ఎట్లాంటి ఏరియాలు సర్వే చేయాలి, వాళ్ళు ఒక ప్రోటోకాల్ ఇచ్చినారు అన్నమాట. ఆ ప్రోటోకాల్ ప్రకారంగా ఒక వాగు నది అంటే డ్రై బెడ్ అన్నమాట, దాని లోపల నేను సర్వే చేస్తాను. నేను నాతో పాటు ఇంకొక 3 స్టాఫ్, మేము ఒక గ్రూప్ అయినా అట్లా డిఫరెంట్ గ్రూప్స్గా డిస్ట్రిబ్యూట్ చేసినాం అన్నమాట. నేనే డిఎఫ్ఓన్ కాబట్టి ఆ గ్రూప్స్ అని తయారు చేసాం. ఒక గ్రూప్ నేను తీసుకున్నాను. ఆ తీసుకున్న గ్రూప్ లోపల వాళ్ళకి ఒకటి .305 రైఫల్ కూడా మాతో పాటు ఉండింది. నా ఒక సబార్డినేట్ స్టాఫ్, ఇంకో 2 ఫారెస్టర్ ఫారెస్ట్ గార్డ్ వాళ్ళు ఉంటారు. నడుస్తున్న తర్వాత నాకు ఫోటోగ్రఫీ అప్పటి నుంచి ఇంట్రెస్ట్ కాబట్టి నేనేం ప్రయత్నం చేస్తున్నా అంటే ఒక వీడియో తీసి మొత్తం సెన్సెస్ అయిన తర్వాత దాన్ని ఒక చిన్న కంపైలేషన్ చేసి ఐ సెండ్ ఇట్ టు మై సీనియర్ ఆఫీసర్స్. సార్ మేము ఇట్లా చేసినాం అంటే వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ ఈస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫ్రెష్ పగ్ మార్క్స్ కనబడినాయి మాకు. కనపడితే నలుగురం ఉంటే కదా డిస్కస్ చేస్తున్నాం. ప్రొద్దున్నే వచ్చింది ఇక్కడికి, ఈ డైరెక్షన్ వెళ్ళింది, అవి మొత్తం చేస్తున్నా. ఇంతలో నా క్లాస్ 4 ఎంప్లాయీ ఆర్డర్లీ అంటారు, ఆర్డర్లీ కొంచెం ముందుకు పోయినాడు. పోయి అక్కడి నుంచి వెనక్కి తిరిగి నా దగ్గర అడిగినాడు అనమాట, సార్ బాబు కోయి గర్ కరికి ఆవాస్ ఉన్నాయి పడాకి అని. నేను సీరియస్గా ఫోటోగ్రఫీ చేస్తుంటే నేను అన్నా, బాబు నాకు వినబడలేదు రాను అనగానే చమేరా వ్యాయామం హోగా అంటే నా అంటే అట్లా అంటే దాని ఏమంటారు అనుకున్నాను. అట్లా అనుకొని ఇంకొంచెం ముందు నడిచిండు, ఒక 15 అడుగులు ఇంకా ముందు నడిచిండు. అక్కడి నుంచి టైగర్ గ్రౌలింగ్ సౌండ్ వినబడింది, గర్ అని ఒక్కసారి అని. దాని నుంచి ఎంత దూరం లేము మేము, ఒక 30 ఫీట్లో 40 ఫీట్లో ఉండి ఉంటాం దాని నుంచి. అంటే కాషన్ ఇచ్చేది మీకు అదే అంటారు బేసిక్. అంటే ఒకవేళ అది లేస్తే నలుగురం వచ్చినాము, ఒక్కడు మాత్రం వచ్చి పోయేవాడేమో. వెంటనే ఒకసారి భయం వేసింది. ఇప్పటికి కూడా ఇప్పుడు మీకు చెప్తుంటే నాకు అవుతున్నది అది. దాని తర్వాత వెంటనే వార్తలు ఏమన్నా అంటే అందరం ఒక్క దగ్గర ఉందాం. వెంటనే నాకు యాదికి వచ్చింది ఏంటంటే ఎస్ ఐఎమ్ ది లీడర్ హియర్, ఐ షుడ్ బిహేవ్ లైక్ ఏ లీడర్ హియర్. నేను వెంటనే ఏమన్నా మనం నలుగురం వచ్చినాం, నలుగురం ఒకటే దగ్గర ఉందాం, ఏది ఏమన్నా కానీ అని చెప్పి ఆ డ్రై బెడ్ నుంచి పైకి క్రాస్ చేయాలి. అందులోకి సిచ్యువేషన్ ఏంటంటే నేను వాడికి చెప్పిన .305 ఉంది కదా దాన్ని కాక్ చేయరా అన్న. ఆ జనరల్గా చాలా ఫారెస్ట్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేయరు దాన్ని, అది కాక్ చేయగానే అది అట్లే వెనక్కి ఆగిపోయింది. అనుకుని రే బాపురే ఇవాళ ఏదో ఉందిరా బాబు అని వెంటనే చలో ఒక సైడ్ అయిపోదామని చెప్పి వెంటనే క్రాల్ చేసుకుంటూ మొత్తం అంతా ఇవన్నీ స్క్రాచెస్ పడినాయి. క్రాల్ చేసి పైకి ఎక్కినాం. బట్ దాని గ్రౌలింగ్ సౌండ్ కొద్దిసేపు అయిన తర్వాత మెల్లగా ఇట్లా గ్రౌల్ చేసుకుని చిన్నగా తగ్గిపోయింది. దాని తర్వాత నాది ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే దట్ విల్ నెవర్ వాంట్ టు అటాక్ యూ ఫస్ట్. దానికి తెలిసింది ఏంటంటే నా ఫుడ్ ఏంది అనేది ఇట్స్ వెరీ క్లియర్. అన్లెస్ అంటిల్ వీ గో అక్రాస్, దాని ముందుకు పోయి దాన్ని మనం ఏమైనా చేస్తే తప్ప
అది కాదు. మానిటర్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. మానిటర్ ఎప్పుడైతే అవి చాలా ఏజ్డ్ అవుతాయి, దాని పండ్లు రాలిపోతాయి, తర్వాత దానికి ఏమైనా అంటే వైల్డ్ ఎనిమల్ చేసే శక్తి లేకపోతే కూడా అప్పుడు కూడా ఏం ప్రయత్నం చేస్తాయి అంటే మన ఊర్లలో ఉన్న వాటిని ప్రయత్నం చేస్తాయి. ఇది మన ఆవులను, గేదెలను, పశువులని ట్రై చేస్తాయి తప్ప 90% సిచ్యువేషన్. ఎందుకంటే మీరు ఒకటి సింపుల్గా ఆలోచించండి, అది మనిషిని ఒక ఆహారంలా అనుకుంటే ప్రతిరోజు ఇంత సిటీ లోపల ఎంతమంది కావాలంటే అంతమంది దొరుకుతారు దానికి. మార్నింగ్ పూట రావచ్చు, ఒకరిని పట్టుకొని వెళ్ళిపోవచ్చు. అట్లాంటి సిచ్యువేషన్ ఏంటంటే చూడమనం దాన్ని. కాబట్టి అది దాని ఏరియా లోపలే దాని ఫుడ్ దానికి ఇట్ ఈస్ వెరీ క్లియర్. నా ఫుడ్ ఏంది, నా లిమిటేషన్స్ ఏంది, దాని బార్డర్ క్రాస్ చేస్తే మనకు కాషన్ ఇస్తుంది డెఫినెట్. కానీ అది కూడా క్రాస్ చేస్తే అప్పుడు మనం అటాక్ చేస్తుంది. అప్పుడు అది ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది కదా, దాని ఇన్సెక్యూరిటీ వల్ల అది ఇట్ విల్ అటాక్. కానీ మనకు అటాక్ చేయడానికి కాదని ఇంటెన్షన్. ఇప్పుడు మీరు అట్లెందుకు టైగర్ సఫారీలోకి వెళ్తారు, మనం జీప్లోనే కూర్చున్నాం, ఓపెన్ జీపే అది, మన పక్క నుంచి నడుచుకుంటూ పోతుంది, అది కావాలని అటాక్ చేయలేదు, అది చేయదు. మనం సీరియస్గా దాన్ని ఫోటోగ్రాఫ్ కెమెరాలు పట్టుకొని అటు వంగి ఇటు వంగి తీస్తుంటాం, అయినా కూడా అది మన మీద అటాక్ చేయదు. బికాస్ దట్ నోస్ ఇట్, దాని లిమిటేషన్ ఇట్ నోస్ ఇట్ వెరీ వెల్. అసలు ఎందుకంటే అటాక్ చేయాలని కూడా చేయొచ్చు కదా. అదే కదా ఇప్పుడు మనకి ఎట్లయితే మన తల్లిదండ్రులు నేర్పినారో ప్రాబబ్లీ అంటే నాకు అది స్ట్రాంగ్ ఫీలింగ్. సంబడి మైట్ యాక్సెప్ట్ దిస్, సంబడి మే నాట్ యాక్సెప్ట్ దిస్, బట్ ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ ఇట్ క్లియర్లీ డిమార్కేట్స్ బిట్వీన్ ఇట్స్ ఫుడ్ అండ్ వాట్ ఈస్ నాట్ ఇట్స్ ఫుడ్. ఆ రకంగా డిఫరెన్షియేట్ చేస్తుంది. అన్లెస్ అంటే ఏదో ఇన్సిడెంట్ అయింది దాని అటాక్. ఇప్పుడు ఎన్నైనా అటాక్స్ చూడండి, చాలా మటు 99% అటాక్స్ ఎట్లా ఉంటాయంటే కట్టెలు కొట్టుకోవడానికి అడవిలోకి వెళ్ళినారు, అడవి లోపల దాని ఏరియా లోపల శౌచం కోసం వెళ్ళినారు, నేచర్ కాల్స్ కోసం వెళ్ళినారు, అట్లాంటి వాళ్ళని అటాక్ చేయగా చూసినాం. అది కూడా చాలా మటుకు తర్వాత తెలిసింది ఏంటంటే కూర్చొని ఉన్నవాడి మీదనే అటాక్ చేసిన. అంటే కూర్చుంటే ప్రాబబ్లీ జనరల్గా ఏమంటున్నారంటే అది 4 కాళ్ళ జంతువులాగా అనిపిస్తుంది, అట్లాంటి వాటి మీద అటాక్ చేసినట్టుగా. ప్లస్ ఇంకొకటి వెస్ట్ బెంగాల్ సుందర్బన్స్ లోపల కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమంటారంటే మనం దానికి చూస్తుంటే అది అటాక్ చేయదు. అది చేపట్టి వాళ్ళు ఏమి ఒక కొత్తగా డివైస్ చేసినారు, వాళ్ళు వెనక్కి బొమ్మ పెట్టుకుంటారు, వెనక్కి కూడా పెడతారు. అంటే ఇటు ఫేస్ ఉంది, ఇటు ఫేస్ ఉంది. సో ఆ ఫేస్ దానికి ఏమనిపిస్తుంది, దానికి చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకటి చూస్తున్నట్టయితే వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. సో అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే మనిషి చూస్తున్నాడు దానికంటే కూడా అది దాని రూట్ని అవాయిడ్ చేసి వెళ్ళిపోతుంది. అంటే అట్లా అని చెప్పి జింకను విడిచిపెట్టదు, అది జింక అటాక్